తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడు లాస్ట్ మనం 1 మినిట్ మాట్లాడుకుంది శంబాల నుంచి వాళ్ళు వచ్చి మనుషులను చంపారు, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని అది చంపుతారు. సో ఆ రెఫరెన్సే మనం క్లైమాక్స్లో చూపించిన గంట అని చెప్పేసి సినిమా అంతా బాగా తీశారు. ఆ క్లైమాక్స్ విషయంలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఇంకాస్త క్లియర్గా చెప్పుండాలి ఏమో అని చెప్పి. మీ దాకా ఆ పాయింట్ వచ్చిందో రాలేదు? ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను క్లైమాక్స్ ఊహించుకుంటే అద్భుతంగా రిజిస్టర్ అవుతుంది. సినిమాలో ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఒక సీను ఇదే సీన్ సినిమాలో పెట్టుంటే క్లైమాక్స్కి జస్టిఫికేషన్ వచ్చేసి ఉండేది. అదే అండి, అంటే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అండి, ఇప్పుడు గంట అనేది మనకు చాలా సింపుల్ కనిపించేస్తుంది. ఇష్యూ ఎక్కడ ఇప్పుడు అక్కడ గంట ప్లేస్లో ఒక త్రిశూలము లేదా ఒక ఇట్లా ఇట్లా మనం సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉన్న ఇది వెపన్, లేదంటే ఇది ఆ రోజుల్లో అప్పట్లో ఉండి 10 ఏళ్ళ నుండి ఉన్న కత్తి అని చెప్పంగానే మీకు దానికి ఒక వెయిట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను మిస్ అయింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ గంట అనేది జనాలు ఇది సింపుల్ గా తీసుకుంటారని మిస్ అయ్యాను. ఇప్పుడు గంట అంటే నా దృష్టిలో ఒక గంట ఈజ్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎవ్రీ వన్. మనం గుడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని గంట కొట్టడం. చుట్టూ తిరిగి దేవుని ముక్కుని అన్నిటికన్నా ముందు ఫస్ట్ గంట కొట్టాలి. ఎందుకు గంట కొట్టాలంటే ఫస్ట్ ఆ గంట కొట్టంగానే ఇట్ విల్ క్లియర్, మనలో ఉన్న ఇవన్నిటిని క్లియర్ చేస్తుంది. దాని తర్వాత యూ కెన్ గో ఇన్ టు దట్ ధ్యానం. దాని ఒక ఇంపార్టెన్స్ ఇంకొంచెం అండర్లైన్ చేసి చెప్పుండాలి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, గుళ్ళో గంట అనగానే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అని. మళ్ళీ అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అండర్లైన్ చేసి చెప్పుండారా. అండ్ అక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంది, మాకు కొంచెం బడ్జెటరీ ఇష్యూస్ వల్ల అక్కడ యాక్చువల్గా మీరు అన్నారు కదా ముందు ఏదైనా చెప్పండి ఏదైనా ఉందంటే, ఇది లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్లో యాక్చువల్గా ఆవు వస్తుంది సేవ్ చేసేదానికి. ఓకే, ఈ ఈ ఈ ఫస్ట్లో మాంటాస్ సాంగ్ జరుగుతుంది కదండి, పాపది హీరోది హీరోయిన్ ఒక చిన్న మాంటాస్ సాంగ్ జరిగిందా. ఆ మాంటాస్ సాంగ్లో ఆ పాప వచ్చి ఆవు మెడలో గంట కడుతుంది. ఓకే, తర్వాత హీరోయిన్ ఎప్పుడైతే పట్టుకుంటారో, పట్టుకున్న తర్వాత అప్పుడు హీరోయిన్ పట్టుకునేస్తారు, పాప అక్కడ ఉంది అతను తీసుకెళ్ళాలనుకుంటాను. అప్పుడు ఆవు వస్తుంది. వస్తే ఆవు వచ్చి ఆ సేవ్ చేసే ప్రాసెస్లో, అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక హై యాక్షన్ సీక్వెన్స్ అంటారు. ఆ సేవ్ చేసే ప్రాసెస్లో ఆ గంట ఆవు మెడలో ఊతూ ఉంటుంది ఆవు ఇటుడు. ఆ గంటకి ఈ పాప రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఆ గంట వచ్చి కింద పడిపోద్ది. అప్పుడు హీరో చూసి, అప్పుడు అది రీకలెక్షన్లో హీరోకి అర్థమయ్యి వెళ్ళి అది తీసుకొచ్చి ఇదంతా జరుగుతుంది. సో ఈ హై సీక్వెన్స్ ఉందన్నమాట. ఇది బడ్జెటరీ కన్సర్న్స్తో, అంటే అదొక సీక్వెన్స్కి ఆల్మోస్ట్ 2 crores ఎంత అయ్యేటట్టు కనిపించింది. సో దాన్ని అంటే అప్పటికి చేద్దామని ట్రై చేసాము. ఇంక షూట్లో ఆన్ ది స్పాట్, ఇంకా నైట్ చేస్తుండే నెక్స్ట్ షో క్యాన్సిల్ చేయలేము. సో అయితే ఆన్ ది స్పాట్ ఆ సీన్ ని పూజారి వచ్చి గంట కొట్టేది మార్చినాం. ఇప్పుడు పూజారి వచ్చి గంట కొడుతున్నాడు కదా, అది కాదు సీన్ యాక్చువల్గా. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఆవుది మేబీ ఆవుది నింటే అర్థం అయింటదేమో, ఇంకొంచెం బెటర్ గా సర్క్లింగ్ అయింటదేమో. అండ్ ఇంకోటి, ఉల్క సంబంధించి ఒక ఊర్లో లేదా ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మీరు చాలా రీసెర్చ్ చేశారట. అసలు సినిమాని పక్కన పెడదాము, మీరు తెలుసుకుంది ఏది ఉల్క గురించి? మీరు ఏం తెలుసుకున్నారు? ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? మొత్తం సినిమా కోసం మీరు చేసిన స్టడీ నాకు కాస్త వివరంగా చెప్తారా? ఇది పడ్డప్పుడు స్పెసిఫిక్గా దానివల్ల రియాక్షన్ ఉండాలని లేదని లేదనమాట. కొన్ని కేసెస్లో దానివల్ల రియాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మన దాంట్లో ఆవు రక్తపాలు ఇచ్చినట్టు రియాక్షన్స్ జరుగుతాయి. కొన్ని కేసెస్లో ఏం జరగవు. కొన్ని కేసెస్లో ఈ మెటీరియల్ పడిన తర్వాత ఇది గ్లో అట్లే అవుతూ ఉండి ఒక పాయింట్కి ఇదైపోయింది. ఇప్పుడు మన మూవీలో కూడా లాస్ట్ క్లైమాక్స్లో మేము రెయిన్ అనుకున్నాం యాక్చువల్గా. ఏది ఆ హీరోయిన్ మన కిందికి వస్తే మెటీరియల్ చూపిస్తాం కదా, అప్పుడు యాక్చువల్ రెయిన్ పడాలి. పడితే ఆ మెటీరియల్ మామూలు రాయిలాగా అయిపోవాలా. కట్ చేస్తే రెజల్యూషన్లో పిల్లలు వచ్చేసి దాంతో ఆడుకుంటూ ఉంటారు. ఓకే, అంటే లైక్ నార్మల్ రాయి అయిపోయింది అనేసి. అది మళ్ళీ మాకు కుదరలే, షూట్ చేయని కుదరక దాన్ని వదిలేసామన్నమాట. సో ఇప్పుడు ఈ మెటీరియల్ లాంటివి ప్రపంచంలో చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా దగ్గరలో వాటిని ఒక టూరిస్ట్ స్పాట్ అయినాయి. జర్మనీలో సంబంధించి మీరు కొన్ని రియల్ కేసెస్ని అనాలిసిస్ చేశారంట. జర్మనీలో ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి చెప్తారు, కేస్ స్టడీ ఒకటి చెప్తారు. అంటే నేను చదివిన దాంట్లో ఇంట్రెస్టింగ్ నాకు ఆవుది. ఓకే, అదే సినిమాలో అది సినిమాలో తీసుకున్నాం అనమాట. అంటే ఆవు అని స్పెసిఫిక్ గా వాళ్ళు రాయలేదు, ఆవు మనం చేసుకున్నాము. క్యాటిల్ వచ్చేసి బ్లడ్
అంటే మనం ఒకే ఒక ఆవుని చూపిస్తున్నాం ఊర్లో. ఉమ్, ఉమ్. ఇట్లా కాకుండా ఊర్లో చాలా వాటిలో బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఎక్కడ జర్మనీలో జరిగింది అది? జరిగింది. ఓకే. జర్మనీయా బ్రెజిల్ మర్చిపోయినా కానీ ఓకే. బ్రెజిల్ రెండింటిలో ఏదో ప్లేస్ లో జరిగింది. అది పడిన దగ్గరల్లా పాలు అంటే అదే అది అది పడిన దగ్గర అని చెప్పేదానికి లేదు, అక్కడ ఆ ప్లేస్ లో ఆ జరిగింది. ప్లేస్లో. ఇప్పుడు మిగతా దగ్గరలో కూడా చాలా దగ్గరలో పడినాయి, అక్కడేం జరగలేదు, ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం జరిగింది. పాలు బదులు బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చింది. అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెక్టిఫై అయిపోయింది. రేడియేషన్. రేడియేషన్ దాని ఆ రేడియేషన్ అది పడ్డప్పుడు ఆ రియాక్షన్ దానివల్ల ఇది జరిగింది. అది అమ్మో, చాలా రీసెర్చ్ చేశారు మీరు, ఉమ్. అటు సైన్స్ పరంగా కానీ శాస్త్రం పరంగా కానీ. అసలు ఎవరు మీరు? అంటే మీరు ఇంతకు ముందు ఒక సినిమా చేశారు, బట్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. అవునవును, అవ్వలేదు. సినిమా చూసిన వాళ్ళు బాగుందన్నారు కానీ, బట్ సినిమా అందరూ లేట్గా చూశారు మీ ఫస్ట్ మూవీ. అంటే అసలు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, ఇంత కష్టపడ్డారు అంటే ఒక కథ కోసం ఇంత అనాలిసిస్. సో మీ గురించి తెలుసుకోవాలని ఉంది. నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంతకుముందు ఎస్ఏపి అంటాం కదా, సాప్ ఎస్ఏపి ఆర్కిటెక్ట్గా వర్క్ చేసేది. యుఎస్ లో ఉన్నా నేను. బేసిక్ గా మనకు సినిమాలు అంటే పిచ్చి. ఐ హ్యాడ్ దట్ ఫ్యాసినేషన్ ఆఫ్ హౌ దే ఆర్ మేడ్. అంటే నార్మల్ రెగ్యులర్ సినిమాని కాదు, బేసిక్ గా ఇప్పుడు విట్లాచార్యుడు సినిమాలు చూసారు అనుకోండి, లేదా సింగీతం శ్రీనివాస్ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఓకే. సింగీతం శ్రీనివాస్ గారు ఫేవరెట్ డైరెక్టర్ ఎనీ డే. ఆయన ఇప్పుడు ఎవ్రీ మూవీ ఓ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు ముగ్గురు కమలహాసన్లు, నలుగురు కమలహాసన్లు, భైరవ దీపము. ఇప్పుడు భైరవ దీపంలో మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఎంత ఉంది, ఆ రోజు ఏముందండి, ఏం లేదు. గ్లాస్ మీద పెయింటింగ్స్ వేసి చేసేది వాళ్ళు. ఆ ఫ్యాసినేషన్ తోనే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యాను, నైఫా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ జాయిన్ అయ్యాను. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఓకే, మా పాప. అయితే ఆ టైంలో పోయి, అంటే యూఎస్కి వెళ్తే మామూలుగా మనం ఎవ్రీ మంత్ జాబ్ చేయాలి కాబట్టి అప్పుడు ఏంటంటే వెరీ వెల్ ఆఫ్ అండి. అంటే ప్రొఫెషనల్గా వెరీ వెల్ ఆఫ్ ఉన్న కంపెనీ ఉండేది నాకు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉండేది, ఇక్కడ కేపీహెచ్పిలో 40 సీటర్ ఆఫీస్ ఉండేది. ఓకే. అక్కడ డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఉండేది మాకు, నేను మా పార్ట్నర్స్ ఇద్దరు ఉండేది అని వెరీ వెల్ ఆఫ్ ఉండేది అనమాట. సో మేబీ ఆ డబ్బులు కూడా ఎక్కువ అయిపోయినాయేమో, అకౌంట్ కూడా డబ్బులు ఎప్పుడు చాలా ఉండేది. ఎంత డే అంటే ఎనీ డే ఒక 100 to 200K ఎప్పుడు అకౌంట్లో ఉంటుంది అట్లా. ఓకే. ఎనీ డే 100K to 200K ఉండేది. అంటే చెక్స్ వచ్చి డిపాజిట్, ఒకసారి చెక్ ఎక్స్పైర్ అయిపోతే డిపాజిట్ చేసేది వెళ్ళి నేను. ఏదైనా ఇప్పుడు కార్ కొనాలనుకుంటాను మనం, వెళ్ళి డైరెక్ట్ గా లోన్ గీనంత ఏం లేదు, డైరెక్ట్ ఇచ్చి తీసుకోవడమే. అంత కంఫర్టబుల్ లైఫ్ ఉండింది. లైఫ్ ఉంది. అయితే అదే అన్నీ ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా మనం అన్నట్టు అండ్ ఆ పాయింట్ లో సరే ఇంకా జాబ్ సరే 2 months బ్రేక్ తీసుకున్నాము. ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేది నాతో కూడా, సరే పోదాం ఫిల్మ్ స్కూల్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి ఊరికే జస్ట్ ఫర్ ఫన్ వెళ్ళామండి. ఇట్స్ నాట్ లైక్ ఇదేనే, ఆ ఫ్యాసినేషన్ తో వెళ్ళాం. ఒకసారి వెళ్తే బిహైండ్ ది సీన్స్ ఎప్పుడుంటే మనకు ఇద్దోళ్ళు ఉంది కదా చూద్దాం అనేసి. బట్ మధ్యలో ఈ శంబాలకు రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా? ఎంత ఒక 5 years పట్టిందా? అంటే 4 years అనుకోండి, ఇప్పుడు ఇది 5th year కదా, 2025, 4 years పట్టింది మధ్య. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అదేండి, ఓ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే లైక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మన డబ్బులే మన ఇష్టమే అన్నప్పుడు ఇలా అయిపోతుంది మీకు ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినాము అన్నప్పుడు రకరకాల థింగ్స్ ఉంటాయి మధ్యలో. యాక్చువల్గా ఇంకొక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అవ్వాల్సింది, కొంచెం అంటే యాక్టర్స్ దొరకలేదు. బట్ ఫస్ట్ మూవీ అప్పుడు నాకు తెలిసి 1 కోటి రూపాయల దాకా నష్టపోయి ఉంటారు, అంతేనా? 1.7, 1.8 crores దాకా పోయింది. ఇంచుమించు 3 crores దాకా అయింది. ఇంచుమించు 2 కోట్లు. ప్రమోషన్ అప్పట్లో 1 crore 95 lakhs ఖర్చు పెట్టా. అబ్బో, కానీ కనపడలేదు. ఇంత ఖర్చు చేశారు, ఇంత నష్టపోయారు, ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఉంటుందండి ప్రెషర్ లేకుండా. అంటే ఇంట్లో ఏంటంటే మా వైఫ్ వర్క్, షీఈస్ వర్కింగ్. మా వైఫ్ కూడా, మా వైఫ్ వర్క్ చేయకపోతే మనం రోడ్డు మీద అనుకోవాలి మనం కూడా. సో షీఈస్ వర్కింగ్. ఆల్మోస్ట్ సంపాదించిందంతా పెట్టేశారు. సంపాదించింది అంటే అంతా అంటే మీ ఎర్నింగ్స్ అట్లా కాదండి. ఎర్నింగ్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం సినిమా పెట్టిన డబ్బులే చూస్తూ ఉంటాం, కానీ మన లైఫ్ స్టైల్, మనం బతకాలి కదా ఇక్కడికి వచ్చి. అవును. సో మనం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయి ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ కిందకి వచ్చి మనం ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి కూడా డబ్బులు కావాలి. సో ఇమాజిన్ 10 years వితౌట్ ఎర్నింగ్స్, అదే పెద్ద అయిపోద్ది. సో సినిమాకి పెట్టిన దానికన్నా ఇది ఎక్కువ ఖర్చు ఉంటుంది. నేను అర్థమైంది. ఇప్పుడు సినిమా పెట్టిన, ఇప్పుడు మా పాప స్కూలు లేదంటే ఎంత, ఇవి ఎక్కువ ఖర్చులు ఉంటాయి మనకు. సో ఇప్పుడు నువ్వు ఎర్న్ చేయట్లేదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది. సో ఈవెన్చువల్గా నువ్వు తెచ్చుకున్నవన్నీ పోతాయి, నువ్వు కొనుక్కున్నవి
అమ్మాలా సార్ మీ జర్నీకి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ మనం శంబలలోకి వెళ్ళిపోదాము. ఆ, ఇంత స్ట్రగుల్ మా వైఫ్ షీ సపోర్టెడ్. లేదు అంటే మా వైఫ్ గీత కాగ్నిజెంట్ లో ఇప్పుడు తను సినిమా వర్క్ చేస్తున్నారు. షీ సపోర్టెడ్ అండి. వితౌట్ హర్ సపోర్ట్ కష్టం అవుతుంది. అయితే శంబాల సక్సెస్ మెయిన్ క్రెడిట్ మేడంకి ఇవ్వాలండి. మీరు చూసే సినిమాలు కూడా ఫస్ట్ పేరు వేసారు. ఇవ్వాలా, లేదు అంటే అంటే అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ప్రశాంతత ఉంటేనే బయట పోయి ఏదైనా పని చేయొచ్చు. అంతే కదా.